హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు భారీగా పెంపండి. జనవరి 2026 డీఏ విడుదల. ఎంత శాతం పెంపుదల అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కొత్త సంవత్సరం 2026లో అడుగుపెడుతున్న శుభవేళ. భారతదేశం అంతటా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపే ఒక అద్భుతమైన ఆర్థిక ప్రకటన వెలువడింది. కాలచక్రం మారుతున్న కొద్దీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తన సిబ్బందికి కరువు భత్యం మరియు పదవీ విరమణ పొందిన వారికి కరువు ఉపశమనం పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సవరణ ప్రకారం జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చేలాగా ప్రస్తుతం ఉన్న 58% డిఏను 60%కి పెంచడం జరిగింది. అంటే నికరంగా 2% పెంపుదల లభించింది. సో, 2% అనమాట. ఈ 2% పెంపుదల అనేది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. ఇది పెరిగిన జీవన వ్యయానికి మరియు స్థిరంగా ఉండే వేతనాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటానికి ప్రభుత్వం చేస్తున్న ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రయత్నం. దీనివల్ల ప్రతి నెల చేతికి వచ్చే జీతం పెరగటమే కాకుండా కుటుంబ అవసరాలకు తీర్చుకోవడానికి, పిల్లల భవిష్యత్ ప్లాన్ వేసుకోవడానికి మరియు ప్రశాంతమైన పదవీ విరమణ జీవితాన్ని గడపడానికి ఒక బలమైన ఆర్థిక భరోసా లభిస్తుంది. ఈ డీఏ పెంపు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని మరియు దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇచ్చే ఈ కరువు భత్యం అనేది ఏదో అప్పుడప్పుడు ఇచ్చే బోనస్ లేదా బహుమతి కాదు. ఇది ద్రవ్యోల్బణం కారణం అని మనీ వాల్యూ లేదా రూపాయి కొనుగోలు శక్తి పడిపోకుండా కాపాడే ఒక రక్షణ కవచం. ఉదాహరణకు గత ఏడాది రూ. 100కి వచ్చిన వస్తువు ఈ ఏడాది 100, 10 అంటే రూ. 110 అయితే ఆ అదనపు రూ. 10 భారాన్ని ఉద్యోగి మోయకుండా ప్రభుత్వం ఈ భత్యాన్ని సర్దుబాటు చేస్తుంది. ఈ లెక్కలన్నీ గూడా అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఏఐసి ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా రూపొందించబడతాయి. కార్మికులు మరియు ఉద్యోగులు నిత్యం ఉపయోగించే వస్తువులు, సేవల ధరల్లో వచ్చే సగటు మార్పును ఈ సూచిక ప్రతిబింబిస్తుంది. 2025 చివరి నాటికి ఈ సూచికలో నమోదైన గణాంకాలను విశ్లేషించిన తర్వాతే ప్రభుత్వం ఈ 2% పెంపుదలను ఖరారు చేసింది. ఇది అత్యంత పారదర్శకమైన మరియు నమ్మదగిన పద్ధతి. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల విషయానికొస్తే ఈ 60% డిఏ పెంపు వారి నెలవారీ టేక్ హోమ్ సాలరీలో స్పష్టమైన మార్పును చూపుతుంది. పెరుగుతున్న ఇంటి అద్దెలు, పెట్రోల్ ధరలు మరియు పిల్లల పాఠశాలల ఫీజులు వంటి అనివార్య ఖర్చులను తట్టుకోవడానికి ఈ అదనపు ఆదాయం ఎంతో తోడ్పడుతుంది. దీనివల్ల ఉద్యోగుల పొదుపు సామర్థ్యం దెబ్బతినకుండా ఉంటుంది. తద్వారా వారు తమ దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. ఇక పెన్షనర్ల విషయానికొస్తే వృద్ధాప్యంలో వారు ఎవరిపైన ఆర్థికంగా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో మరియు స్వతంత్రంగా జీవించడానికి ఈ డియర్నెస్ రిలీఫ్ ఒక ఆసరాగా నిలుస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలు, మందుల ఖర్చులు మరియు ఇతర అత్యవసర అవసరాలను తీర్చుకోవడానికి ఈ పెంపుదల వారికి కొండంత అండగా ఉంటుంది. ఈ ద్వివార్షిక సమీక్ష అనేది ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న ఒక సామాజిక ఒప్పందం లాంటిది. ఇది దేశ సేవలో నిమగ్నమైన శ్రామిక శక్తిని గౌరవించడమే కాకుండా వారి కష్టానికి తగిన ఫలాన్ని అందిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం ఈ డిఏ సవరణను ఒక క్రమ పద్ధతిలో అంటే ఏడాదికి 2 సార్లు చేపడుతుంది. జూలై నుండి డిసెంబర్ వరకు ఉండే కాలాన్ని సంబంధించి సవరణ ప్రకటన సాధారణంగా సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ నెలల్లో వస్తుంది. అలాగే జనవరి నుండి జూన్ వరకు ఉండే కాలానికి సంబంధించినటువంటి ప్రకటనను మార్చి నెలలో వెలువరిస్తారు.
అయితే జనవరి 2026 పెరుగుదల గురించి ముందస్తు అంచనాలు వెలువడటం వల్ల లబ్ధిదారులు తమ ఆర్థిక ప్రణాళికను ఎటువంటి ఆలస్యం లేకుండా సిద్ధం చేసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రకటనను ఫిబ్రవరి లేదా మార్చిలో చేసినప్పటికీ పెంచిన మొత్తాన్ని జనవరి 1 నుండి లెక్కించి బకాయిల రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తుంది. కాబట్టి ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లదు. ఇది ఉద్యోగుల్లో ఒక రకమైన మానసిక ప్రశాంతతను మరియు పని పట్ల మరింత బాధ్యతను పెంచుతుంది. భవిష్యత్తును గమనిస్తే 2026 ద్వితీయార్థంలో అంటే జూలై నుండి అమల్లోకి వచ్చే ఈ డీఏ రేటు ఆ సమయంలో ఉండే ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ డీఏ శాతం కూడా మరికొంత పెరిగే అవకాశం ఉంది. వీటన్నిటికి మించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ వేతన సంఘం ఉద్యోగుల కనీస వేతనాన్ని మరియు నిర్మాణాన్ని పూర్తి వేతన నిర్మాణాన్ని సమూలంగా మారుస్తుంది. 7వ వేతన సంఘం గడువు ముగియనుండడంతో 8వ వేతన సంఘం ఏర్పాటు అయితే ప్రాథమిక వేతనం భారీగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఈ డీఏ మళ్ళీ 0 నుండి ప్రారంభమవుతుంది లేదా ప్రాథమిక వేతనంలో విలీనం చేయబడుతుంది. మరి ఇలాంటి సానుకూల పరిణామాలు భారత ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితంగా మార్చుకోబోతున్నాయి అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ డిఎన్ఎస్ అలవెన్స్ అండ్ డిఎన్ఎస్ రిలీఫ్ రివిజన్ షెడ్యూల్ అయితే చూడొచ్చు 2025-2026కి. సో అక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో కాంపెన్సేషన్ పీరియడ్ అనమాట ఇది. ఇది ప్రీవియస్ డిఏ రేటు. ఇది రివైజ్డ్ డిఏ, డిఆర్ రేటు. ఇక్కడ ఎఫెక్టివ్ ఫ్రమ్ స్టేటస్. సో మనకు కాంపెన్సేషన్ అనేది జనవరి 2026 నుంచి జూలై 2026 వరకు, జూన్ 2026 వరకు ఉండేది కాబట్టి, సో మనకు గతంలో డిఏ అనేది 58% ఉంది. ఈ 2% పెంపు వల్ల ఇప్పుడు 60%కి పెరిగే అవకాశం ఉంది. సో ఎఫెక్టివ్ ఫ్రమ్ అంటే 1 జనవరి 2026 నుంచి అప్లికబుల్ అవుతుంది. స్టేటస్ వచ్చేసి కరెంట్‌లీ యాక్టివ్డ్ అంటే ఇప్పుడు రన్నింగ్‌లో ఉందన్నమాట ఈ డిఏ అనేది. సో మనకు డిసెంబర్ వరకు ఏదైతే డిఏ 58% ఉందో అది కంప్లీటెడ్. సైకిల్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. అంటే ఈ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పీరియడ్ నడుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఎంత శాతం అనేది మనకు రావాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ప్రకటన రాగానే మనకు ఇక్కడ ఈ కాలమ్స్ అయితే అప్డేట్ అయిపోతాయన్నమాట. సో కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలండి. ఎఫ్ఏక్యూ టైపు చూద్దాము. ఈ పెరిగిన రేటుకు ఎవరు అర్హులంటే అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అర్హులు. అలాగే కేంద్రం ప్రకటించిన డిఏని ఆధారంగా చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సో డిఏ ప్రకటించాల్సి ఉంటుందన్నమాట. ఏపీ, తెలంగాణలో అయితే కేంద్రం 1% డిఏ ప్రకటిస్తే మన రాష్ట్రాలు 0.191% ప్రకటించాల్సి ఉంటుందన్నమాట. అంటే 0.09% తక్కువ ప్రకటిస్తాయి. సో డిఎన్ఎస్ అలవెన్స్ ప్రస్తుత ఉద్యోగులకు వర్తిస్తుంది. డిఎన్ఎస్ రిలీఫ్ అనేది పెన్షనర్లకు వర్తిస్తుంది. ఇక ఈ పెంపు నా జీతం లేదా పెన్షన్ స్టేట్మెంట్‌లో ఎలా కనిపిస్తుంది అనేది అడుగుతున్నారు. ఈ పెంపు మీ మూల వేతనంలో అంటే బేసిక్ పేలో ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు 60%గా అయితే లెక్కించబడుతుంది. సో మన బేసిక్ పెన్షన్ లేదా బేసిక్ సాలరీ మీద 60%గా అయితే మనకు లెక్కించి వేస్తారు. మనం లెక్కించుకోవచ్చు అక్కడ. ఈ సర్దుబాటు చేయబడిన మొత్తం జనవరి 2026 నుండి మీ నెలవారీ స్టేట్మెంట్‌లలో మీ మొత్తం వేతనానికి జోడించబడుతుంది. మరియు బకాయిలు సాధారణంగా ఆ తర్వాత చెల్లించబడతాయి. సో ఇంకా ప్రకటన రాలేదు. ప్రకటన వచ్చిన తర్వాత ఈ అరియర్స్ అనేవి చెల్లించబడతాయన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందా అంటే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వారి స్వంత ప్రత్యేక డిఏ, డిఆర్ విధానాలు పరిధిలోకి వస్తారు. చాలా రాష్ట్రాలు తరచుగా తమ సవరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటనకు అనుగుణంగానే చేసినప్పటికీ అమలు తేదీ మారవచ్చన్నమాట. సో మన రాష్ట్రాలకు కూడా అయితే వర్తిస్తుంది. కేంద్రం 1%కి మన రాష్ట్రాలు 0.91% ప్రకటిస్తాయి. సో కాబట్టి మనకు అమలు తేదీ అనేది మార్పు ఉంటుంది.
సో, కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించాలి. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. మీ నిర్దిష్ట రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నోటిఫికేషన్‌ని చూడటం ఉత్తమం. ఇక కరువు భత్యం నా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో భాగంగా పరిగణించబడుతుందా? అంటే అవునండి. మనకు డీఏ పెరిగినట్లయితే కొందరు పన్ను పరిధిలోకి వస్తారనమాట. సో, సాలరీ పెరుగుతుంది. పెన్షన్ పెరుగుతుంది కాబట్టి, అప్పుడు ఆదాయ పన్ను చట్టం ప్రకారంగా డీఏ మరియు డీఆర్ 2 కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. వీటికి కూడా మనం టాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికబుల్ అయితేనే. ఇక ఐదోది ఈ డీఏ పెంపు మరియు 8వ వేతన సంఘం మధ్య సంబంధం ఏమిటి? అనేది అడుగుతున్నారు. డీఏ, డీఆర్ సవరణలు ద్రవ్యోల్బణానికి సంబంధించిన సాధారణ ఫార్ములా ఆధారిత సర్దుబాట్లు. కానీ 8వ వేతన సంఘం ఏర్పడినప్పుడు జీతం మరియు పెన్షన్ యొక్క నిర్మాణం యొక్క సమగ్ర సమీక్షను చేపడుతుంది. ఇందులో పే మ్యాట్రిక్స్ అలవెన్స్‌లు మరియు పేమెంట్ అంశం ఉన్నాయి. ఇది మరిన్ని ప్రాథమిక మార్పులకైతే దారితీస్తుంది. ఇక ఆరోది ఈ సవరణకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను నేను ఎక్కడ కనుగొనగలను అంటున్నారు. అంటే మనకు జీవో ఎప్పుడొస్తుందన్నట్లు, ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నట్టు. అధికారిక ఆర్డర్ మరియు వివరణాత్మక సర్క్యులర్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ప్రచురిస్తుంది. అత్యంత అధికార మూలం ఎప్పుడూ అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అయితే మనము పరిశీలించవచ్చనమాట. జీవోని పరిశీలించాల్సి ఉంటుంది. సో, మొత్తానికి మీ కష్టార్జితానికి తగినటువంటి గుర్తింపు లభిస్తున్న ఈ తరుణంలో ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.